హాయ్ ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ లడ్లతోటి మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీకి చాలా బాగుంది. మీరు గిట్టంగా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలైతే ఒకటే అడుగుతాడు, డ్రై ఫ్రూట్స్ లడ్డు మమ్మీ, డ్రై ఫ్రూట్స్. లలిత అఫీషియల్ కుకింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనం చేసుకోపోయే రెసిపీకి చాలా స్పెషల్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే, ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్లు. బేకరీలో దొరికే లడ్లు కొనాల్సిన అవసరమే లేకుండా మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే ఎలాంటి రంగు లేకుండా చాలా రుచికంగా ఈ లడ్లను తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తురుముకున్న ఖర్జూరాల గింజలు ఉన్నవి అన్నీ తీసేసిన. ఏమేమి కావాలో చెప్తాను చూడండి. జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరా స్వీట్స్, ఎండి కొబ్బరి తురుము, కొంచెం బెల్లము, యాలకుల పొడి. ఈ విధంగా అయితే తురుముకోవాలి చూడండి. ఇప్పుడైతే అన్నిటికీ కొంచెం స్టవ్ వెలిగించి కొంచెం నెయ్యి వేసినాక వేడైనాక బాదం పప్పు అయితే వేయించుకోవాలి. ఈ విధంగా అయితే వేయించుకోవాలి చూడండి. మంచి వాసన వచ్చేంత వరకు ఎక్కువ మంట మీదనే వేయించుకోవాలి చూడండి. ఈ విధంగా అయితే వేయించుకోవాలి. బాదం పప్పు మాడిపోవద్దు. కొంచెం నెయ్యి వేసి తక్కువ మంట మీద జీడిపప్పు వేయించుకోవాలి. ఇదైతే తొందరగా వేగుతాయి. తక్కువ మంట మీద స్లోగా అటు ఇటు పైన స్క్రీన్ పైన ఉన్న లైక్ సబ్స్క్రైబ్ బెల్ని నొక్కండి. ఈ విధంగా అయితే వేయించుకోవాలి చూడండి. కలర్ మారుతుంది. తీసేసినాక కొంచెం నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి తురుమును వేయించుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఈ విధంగా అయితే వేయించుకోండి చూడండి. ఈ రెసిపీకి మీరు గిట్టంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. 3 జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి తురుము అన్నిటినీ ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఒక దాంట్లో వేసి ఖర్జూరా స్వీట్ గిట్టంగా మిక్సీ పట్టేయాలి. కొంచెం టేస్ట్ తగ్గినంత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక తురుము మిక్సీ పట్టేయాలి చూడండి. ఈ విధంగా అయితే పట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు చల్లారినాక మనం మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్న ఖర్జూరా స్వీట్ గిట్టంగా ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఒక హ్యాండ్స్ తోటి కలపడం రాకపోతే 2 హ్యాండ్స్ తోటి గిట్టంగా బాగా మిక్సింగ్ చేయాలి. కలిసేటట్టు చేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, చేతిలోకి అంటుతే చూడండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. లడ్లు అయితే రెడీ అయినాయి. కొంచెం నెయ్యి రాసుకోవాలి చేతులకి లడ్లు చేసేటప్పుడు. ఈ విధంగా అయితే చేసుకోవాలి. చాలా బాగున్నాయి ఈ రెసిపీ. మీరు గిట్ట ట్రై చేయండి ఒకసారి. అయితే రెడీ అయినాయి మన హెల్తీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్లు రెడీ. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీల కోసం లలిత అఫీషియల్ కుకింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో అయితే మా ఛానల్కి అయితే ఫాలో అవ్వండి. ఇంకా మా బాబు చూడండి, రోజు తినొచ్చు లడ్లు అని ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు. నేను చేస్తున్నా వాడు తింటూనే ఉన్నాడు. సూపర్ ఉన్నాయి మమ్మీ అని. ఈరోజు అయితే అన్నమే తినలే.